జై శ్రీరామ్. అందరికీ నమస్కారం, శుభోదయం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మా తల్లిదండ్రులకు, పెద్దలకు, పూజ్యులకు, గురువులకు అలాగే నమస్కారాలు. పిన్నలకి నా ఆశీర్వచనాలు. మరి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము జ్ఞాపక శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి. ఇప్పుడున్న స్ట్రెస్ లో, ఈ టెన్షన్స్ లో బ్రెయిన్ కి ఉన్నటువంటి ఆ నరాన్ని యాక్టివేట్ చేయగలిగితే అప్పుడు చెప్పింది చెప్పినట్టు పిల్లలు నేర్చుకోగలుగుతారు. పెద్దలు కూడా, మతిమరుపు ఉన్న వాళ్ళకు కూడా శుభ్రంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దానికి కావాల్సింది ఎటువంటి ఇబ్బంది లేకుండా వంటగదిలో మన పోపుల పెట్టిలో ఉన్నటువంటి ఒకే ఒక దినుసు, దీన్ని గనక మనం వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మరి దానికి కావాల్సిన విషయం ఏమిటి అంటే ఒక్క దాల్చిన చెక్క అంటారు, దీన్ని మసాలాలలో వాడతారు. దీన్ని గనక ప్రతిరోజు దాన్ని పావు తులము అంటారు, అంటే ఇంచుమించు 3 గ్రాములు, ఒక ఇంత మొక్క గనక రోజు మీ పిల్లలకి గాని, అయితే జ్ఞాపక శక్తి కావాల్సిన వాళ్ళకి ఇది కేవలం ఈ జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఎటువంటి వాళ్ళు నార్మల్ గా కూడా ఇది రోజు ఒక 3 గ్రాములు తీసుకుంటూ ఉంటే మీకు అద్భుతమైన జ్ఞాపక శక్తి పెరిగి బ్రెయిన్ షార్ప్ అయిపోయి చురుకుగా పనిచేస్తుంది. లేడీ పరిగెత్తినట్టు పరిగెడతారు, అంత యాక్టివ్ అయిపోతారు. కాబట్టి ఇంత చిన్న టిప్ ని అద్భుతంగా పాటించి, చిన్నదే కదా అని చేయడం మానేయకండి. అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం అవుతుంది. ప్రయత్నించండి. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఏమీ లేదని మీకు తెలుసు. కాబట్టి ఇటువంటి విషయాలను ఇంకా షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను మీ ప్రదీప్. మన ఫేస్బుక్ లో మన పేజ్ కి ఒక పేరుంది, దాని పేరే ప్రదీప్ వానపల్లి. తర్వాత యూట్యూబ్ లో కూడా మనకి ఛానల్ ఉంది, అదే దాని పేరు కూడా ప్రదీప్ వానపల్లి అని ఉంటుంది. తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ కూడాను ఆర్జే వానపల్లి అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని విషయాలు, విశేషాలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రదీప్.